అంతకుముందు కూడా మనం చూసాం. చాలా ప్రాంతాల్లో మనకి గిరిజన తండాల్లో, గ్రామాల్లో రోడ్లు లేక ఈ గర్భిణీ స్త్రీలని డోలీల్లో మోసుకొని వచ్చేటువంటి పరిస్థితికి స్వస్తి పలికి రోజున గ్రామాల్లో, చాలా గ్రామాల్లో ఈరోజు రోడ్లు రావడం ద్వారా వారు ఆనందంగా వస్తున్నారు. ఇంకా జరగాలి, ఇంకా మార్పు జరగాలి. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే 75 సంవత్సరాలుగా పైగా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటే 75 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులను పట్టించుకునేటువంటి నాయకులే లేడు. ఎందుకంటే వారు అమాయకులు, వారు ఆదివాసీలు, వారు ప్రకృతి పెద్దంగా ఉంటారు. ప్రకృతే వాళ్ళకి దేవత ఆరాధ్యము, అదే ఒక స్వర్గధామంగా చూస్తారు. ఆ ఒక్క విషయాన్ని అడ్డుపెట్టుకొని ఈ రోజున నాయకులు అక్కడ ఓట్లు వేయించుకున్నారు. అక్కడ వచ్చినటువంటి సొమ్ముని మొత్తం దోచుకోవడం జరిగింది. 75 సంవత్సరాలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు కావచ్చు, గ్రాంట్లు కావచ్చు, ఐటీడీఏ డెవలప్మెంట్కి వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చి పెట్టేటువంటి డబ్బులు కావచ్చు, వీటన్నిటిని కూడా అధికారులు, నాయకులు దోచుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా చూసి ఓట్లు వేయించుకుని వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడం అనేటువంటిది లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తున్నారో, ఎక్కడైతే రోడ్లు వేస్తున్నారో, ఎక్కడైతే కరెంట్ ఇస్తున్నారో అక్కడ కూడా గెలిచినటువంటి పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ అక్కడ ఈ రోజున అభివృద్ధి అనేటువంటిది పరిగెడుతూ ఉంది.